హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజమ్మ కిచెన్. అందరికీ నమస్కారం. ఈరోజు బెండకాయ పల్యం చేస్తూ ఉన్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: బెండకాయ నేను ఒక 5 minutes నూనె వేసి ఎంచి పెట్టినాను. తర్వాత కరివేపాకు కొంచెం, కొత్తిమీర, తెల్లగడ్డ ఒకటి దంచి పెట్టినాను, ఎర్రగడ్డ ఒకటి, కారం పొడి 2 స్పూన్లు. ఇది శనక్కాయ వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాను. చాలా నైస్గా లేదు, కొంచెం రఫ్గా ఉంది. ఉప్పు తగినంత, పసుపు కొంచెం, సాసులు కొంచెం, నూనె 2 స్పూన్. కడాయిలో 2 స్పూన్ నూనె వేసుకుంటా. నూనె ఉడకయింది, సాసులు వేసుకుంటా. కరివేపాకు, తెల్లగడ్డ, కొంచెం ఫ్రై కావాలా. తర్వాత ఎర్రగడ్డ వేసుకోవాలా. ఇప్పుడు ఫ్రై అయింది, ఎర్రగడ్డ వేసుకుంటా. ఎర్రగడ్డ ఒక 70% ఫ్రై కావాలా. తర్వాత బెండకాయ వేసుకోవాలా. ఇప్పుడు ఎర్రగడ్డ బాగా ఫ్రై అయింది, బెండకాయ వేసుకోవాలా. నేను ఆల్రెడీ నూనె పోసి వేయించి పెట్టుకున్నాను. ఇంకొక 5 minutes వేసుకుంటే చాలు. ఆయిల్లో ఇది ఫ్రై అయింది. పసుపు, కారం పొడి, ఉప్పు తగినంత వేసుకోవాలా. ఇవన్నీ బాగా కలుపుకొని ఒక 5 minutes మూత పెట్టి ఉడికించుకోవాలా. ఇప్పుడు మూత పెట్టింది కదా, దాన్ని ఓపెన్ చేస్తాము. ఇప్పుడు బాగా ఫ్రై అయ్యింది. ఇంకా 2 నిమిషాలు ఉడుచుకొని దింపుకోవాలా. అంత బాగా ఫ్రై అయింది. నేను నీళ్ళు పోయలేదు, అలాగే ఉడకపెట్టింది. ఊరికే మూత పెట్టేసి ఇంకో 2 నిమిషాలు అయితే ఫుల్ ఇది అవుతుంది. ఇంకొక సెకండ్ అంతే, దింపుకుంటాం. ఇంకా ఇప్పుడు ఇది రెడీ అయ్యింది. కొత్తిమీర వేసి దింపుకుంటాము. ఇప్పుడు శనక్కాయ పౌడర్ చేసి పెట్టుకుంటుంది కదా, అదొక 2 స్పూన్ వేస్తా. వేసి కలుపుకొని దింపుకుంటే రెడీ అవుతుంది. ఇప్పుడు రెడీ అయింది బెండకాయ పల్యము. మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కమెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.